జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. అందరం ఆ మాట చెప్దాం, బహుగా సంతోషించుడి. కొంచెం సంతోషంగా చెప్దాం, బహుగా సంతోషించుడి. ఆ తర్వాత మాట, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. అందరం చెప్దాం, ఉల్లాసముగా ఉండుడి. రిజాయిస్ గ్రేట్లీ ఓ డాటర్ ఆఫ్ జాయన్, ఓ డాటర్ ఆఫ్ జెరూసలేం. మీరు ఉల్లాసించుడి, బహుగా సంతోషించుడి. ఎందుకని? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. సో ఇది జకర్యా ప్రవచించిన ప్రవచనం. సియోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగుండండి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడై దీనుడై వచ్చుచున్నాడు. నా ఈ 3 మాటలు చాలా బలమైనవి. నీ రాజు నీతిపరుడు, హీ వాజ్ ఎ రైచియస్ కింగ్. అండ్ ఆ తర్వాత రక్షణ గలవాడు అన్నమాట, అంటే హీఈస్ కమింగ్ టు సేవ్ యూ, నిన్ను రక్షించటానికి వస్తున్నాడు. ఆ తర్వాత మాట, అతడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచు ఉన్నాడు. సో ఇది జకర్యా ప్రవచించిన ఈ ప్రవచనాన్ని ప్రభు నెరవేర్చడానికి ఆయనదొక గాడిదను ఎక్కి యెరూషలేములోనికి ఒక రాజుగా ఉండవలసిన ఆయన దీనుడుగా గాడిద పిల్లను ఎక్కి ఆయన ప్రవేశించాడు. నౌ కమ్ టు లూక్స్ గాస్పెల్ చాప్టర్ 19. లూకాసు వార్త 19వ అధ్యాయానికి రండి. నీవును ఈ నీ దినమందైన, బాగా గమనించాలి, ఈ వచనం చాలా పవర్ఫుల్ వచనం. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. సమాధాన సంబంధమైన సంగతులు, ద థింగ్స్ ఆఫ్ పీస్ అన్నమాట. థింగ్స్ విచ్ బిలాంగ్ అన్టు దై పీస్ హియర్, ద థింగ్స్ విచ్ బిలాంగ్ అన్ నీ సమాధాన సంబంధమైన సంగతులు నీ జీవితంలో ఏ పరిధిలోనైనా. గాడ్ ఈస్ కమింగ్ ఆన్ ద డే ఆఫ్ పామ్ సండే. ఈ మట్టలాదివారం రోజున ద మెసేజ్ దట్ హీ వాంట్ టు కన్వే టు హిస్ పీపుల్, ఆయన తన ప్రజలకు తెలియజేయాలనుకున్న అర్థం ఏంటంటే, ఐఎమ్ గోనా రిస్టోర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నేను రిస్టోరేషన్ కలుగు చేద్దామని. అందుకనే నీ రాజు నీతిపరుడై రక్షణ గలవాడే నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. టు సేవ్, రక్షణ అన్నమాట. సమాధాన సంబంధమైన సంగతులు అంటే టు గివ్ యూ షలోమ్ పీస్, అంటే అన్ని పరిధులలో అన్ని వైపులా నీకు సమృద్ధిని నెమ్మదినివ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు. బాగా గమనించండి, ఇశ్రాయేలుతో ఆయన మాట్లాడుతున్నాడు, నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకు ఎంతో మేలు. అయితే ఏమన్నది మీ బైబిల్లో? కానీ ఇప్పుడు అవి నీ కనులకు ఏమై ఉన్నాయి చెప్పండి? మరుగు చేయబడి ఉన్నాయి. అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ఎందుకనంటే వీరు దేవుని యొక్క రాకను గుర్తించాల. దేవుడు వచ్చి వారిని దర్శించటం వారు గుర్తించలేదు. They were missing the appointment of God. They were missing the appointment of God. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుడు వారిని వచ్చి దర్శించిన ఆ యొక్క అపాయింట్మెంట్ని వారు మిస్ అయిపోతున్నారు. సో వారు ఆయన తృణీకరిస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని చూచి బాధపడుతూ ఉన్నాడు. He was crying. వారి గురించి కేక వేస్తున్నారు, అయ్యో మీరు ఈ దినమందైనా మీరు గ్రహిస్తే ఎంత బాగుంటుంది. కానీ వారు గ్రహించలేదు. అందువలన దేవుడు వారిని గురించి ఆయన బాధపడి ఆ తర్వాత ఆ రోజు నుంచే అక్కడ ఆయన యొక్క ప్యాషన్ అనగా ఆయన శ్రమ, సిలువకు వెళ్ళే ముందు ఆ శ్రమ ఆరంభించబడింది. ఆయన ఏమంటున్నాడు చూడు, 43వ వచనము, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటువి. For you did not understand, or you did not recognize. For you did not recognize the day of visitation of the Lord.
ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండకుండా దినములు వచ్చినని చెప్పెను. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పాను. ప్రభుకి చాలా బాధేసింది. అరే మీరు ఇంత రిజెక్ట్ చేశారు, ఈ రిజెక్షన్ వల్ల కలగబోయేది ఏంటంటే రాబోతున్న దినాలలో మీ చుట్టూ శత్రువులు వచ్చి గట్టు కట్టి మిమ్మల్ని బంధించి మీ పిల్లల్ని నాశనం చేసి అండ్ గాడ్ దేవుడు అవన్నీ పలికేసాడు వారి మీద. కరెక్ట్ 40 సంవత్సరాల తర్వాత రోమియోలు వచ్చి ఇశ్రాయేలీయులను చెరపట్టి ఇశ్రాయేలీయుల దేవాలయాన్ని పడగొట్టి రాయి మీద రాయి నిలవకుండా చేసి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో AD 70లో చాలా భయంకరమైన హింస, భయంకరమైన శ్రమ రోమియోల ద్వారా ఇశ్రాయేలీయుల మీదకు తీసుకొని రాబడింది. సో ఇదంతా జరుగుతున్న సందర్భంలో ఇవన్నీ దేనికి చూపిస్తూ ఉన్నాయంటే ఆ అంత్యదినములలో జరగబో సంఘటనలకు ఆయన సాదృశ్యంగా వీటిని అలాగ వదిలేశాడు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద హిస్టరీ యూ విల్ నాట్. ఏం జరుగుతుంది, ఇరాన్లో ఎందుకు యుద్ధం జరుగుతుంది, ఎందుకు ఇశ్రాయేలీలకి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది, ఎందుకు అమెరికన్ సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు రష్యా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, యుద్ధం ఎన్ని రోజులు జరిగిద్ది, ఎప్పుడు ఆగిద్ది, నేను చెప్తున్నాను ఎవ్రీథింగ్ ఇస్ రిటన్ ఇన్ ద బైబిల్. ఏం జరిగిందంటే ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆరంభించబడిందంటే మరల ప్రొఫెటిక్ క్లాక్ మరలా స్టార్ట్ అయింది. అది దేవుని ప్రవచనాత్మకమైన ఆ క్లాక్, ఆ గడియారం, ఆ కాలమానం మరలా ఆరంభించబడింది. ఎందుకంటే ద చర్చ్ హిస్టరీ, ద ఎరా ఆఫ్ ద చర్చ్ హిస్టరీ ఇస్ కమింగ్ టు ఎన్ ఎండ్. సంఘ చరిత్ర యుగము అంతములోనికి వచ్చేసింది. ఇంకా సంఘము ఎత్తబడే టైం చాలా దగ్గరకు వచ్చేసింది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇశ్రాయేలీయులకు విడుదల కలగక ముందు ఉన్న దినాలు, సంఘమునకు విడుదల కలగక ముందు ఉన్న దినములు. ఇప్పుడు భయంకరమైన కటిక చీకటి. The days that we are living in dark days, I'm telling you. ఎలాంటి వార్తలు వింటున్నాం, ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, ఎంత ప్రతికూల పరిస్థితులు, ఎంత కన్నీటి పరిస్థితులు, భయంకరమైన భయాందోళనకరమైన పరిస్థితులు బయట చోటు చేసుకునే ప్రియ దేవుని బిడ్డలారా వినాలి. బయట జరుగుతున్న సంఘటనలు వాస్తవమైనవి. దే ఆర్ రియల్. The days are bad. The days are dark. మనం చాలా చీకటి దినాలలో ఉన్నాం. నో వాల్యూస్. టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాం, అసలు ఎవరు ఇష్టపడిన వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. We are thinking that we are progressing. No, actually టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. కిందకి వాల్యూస్ పడిపోతున్నాయి. కుటుంబ విలువలు లేవు, యవనస్తులకి విలువలు లేవు, ఆత్మీయ విలువలు లేవు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు. we are living in dark days. తల్లిదండ్రులు పేరు పెట్టి పిలిచే పిల్లలు ఉన్న తరం ఇది. ఎంత గౌరవం. అధికారులకు గౌరవించని తరం ఇది. మెనీ పీపుల్ దే డోంట్ రెస్పెక్ట్ ద అథారిటీస్. ఎందుకంటే నీకు నచ్చలేదని. నో, we are in dark days. Listen to me, we are in the dark days. చేతికి తెలియనంత కటిక చీకటి. వర్స్ 23 23వ వచనము. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు. గివ్ మీ స్క్రిప్చర్ హియర్. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు. చదువు, మరల కొంచెం గట్టి చదువు, మరల చదువు. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుంచి లేవలేకపోయాను. అబ్బా, మీరు ఆ వచనాన్ని బాగా గమనించాలి. 23వ వచనం చూస్తున్నట్లయితే ఆమెను చెప్పండి. ఒకరినొకరు కనుగొనలేనంత చీకటి, ఎవడు తనున్న చోటు నుంచి లేవలేకపోయాను. అయినను, అందరు చెప్పండి అయినను, బిగ్గరగా చెప్పాలి అయినను. ఏమైంది? ఇశ్రాయేలీయులకు అందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, ఎలౌడ్, హల్లెలూయా.
నేను చెప్తున్నాను, బయట పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, బయట చీకటి ఉండొచ్చు, బయట భయమును కలిగించే ఉండొచ్చు, బయట కన్నీటి పరిస్థితులు ఉండొచ్చు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు, క్రీస్తు రక్తం చేత కడుగుబడిన వాడు, నేను చెప్తున్నాను, వాక్య సహవాసము కలిగిన వాడు, దేవునికి తన జీవితం అప్పగించుకున్న వాడు ఎలా ఉంటాడు? అతడు కదలని స్థిరమైన పర్వతము వలె దేవుడు వారిని స్థిరపరుస్తాడు. 112వ కీర్తనలో ఏమని రాయబడింది? అట్టివాడు దుర్వార్తకు జడియడు అన్నమాట. అట్టివాడు తన మనస్సు స్థిరముగా ఉంటుంది యెహోవాను ఆనుకొని. బాగా వినాలి. ఇఫ్ యు ఆర్ నాట్ కమిటెడ్ టు గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ కమిటెడ్ టు చర్చ్, ఇఫ్ యు ఆర్ నాట్ కమిటెడ్ టు ద ఫెలోషిప్, ఇఫ్ యు ఆర్ నాట్ కమిటెడ్ టు ప్రేయర్ అండ్ వాక్ విత్ గాడ్, దేవునితో సహవాసం, ప్రార్థన, సంఘము, సహవాసము, వీటితో నీకు సంబంధం లేకుండా బ్రతుకుతూ ఉన్నట్లయితే నేను చెప్తున్నాను, ఈ అంత్య దినములో నువ్వు తొలగిపోయే ప్రమాదము ఉంది.